ప్రేమ అనేది నా దృష్టిలో బలహీనుల సామాజిక రుగ్మత. ఇట్స్ అ క్రానిక్ డిసీజ్ అండ్ యూర్ సఫరింగ్ ఫ్రమ్ దట్ డిసీజ్. పాన్ షాప్ వాడితో బతుకు కదా, కొబ్బరి మండలం అమ్ముకున్నోడితో బతుకు కదా, మెకానిక్ షెడ్ వాడితో బతుకు కదా, డ్రైవర్తో బతుకు కదా. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి అన్ని జన్మలకి నువ్వు నా బిడ్డవేనా? మీరు కథ కాకపోయినా, మీరు దర్శకుడు కాకపోయినా ఎక్కువ మాట్లాడుతున్నాం. ఆపోజిట్ ఉన్న వాళ్ళని బట్టి ఒక అమ్మాయి చెప్పులు ఒక అబ్బాయి తొడుక్కొని ఒక భావావేశం వ్యక్తపరిచే సన్నివేశం అది ఎంతవరకు ఈ జనరేషన్ కనెక్ట్ అవుతున్నారు? 4 వాక్యాలు ఏమైనా పంచుకుంటారా? బతుక్కి ఓ అర్థం లేదు, మనం ఇచ్చే వరకు దాని బతుకు అంతే. ఏడవటానికి అది 100 కారణాలు చూపిస్తే, నవ్వటానికి దానికి మనం 1000 కారణాలు చూపిస్తాం. మనలాంటి వాడి గురించి కాకుండా ఇప్పుడు ఒక నిజమైన మనిషి గురించి మాట్లాడుకుంటాం. హాయ్ సార్, వేణు గారు. హలో, నమస్తే. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఒక కొత్త ఉత్సాహం వేస్తుంటుంది. మీరు చేసింది 2 సినిమాలు, కానీ ఎక్కువ మాట్లాడుకునేలా చేశారు 2 సినిమాలతోనే. నీది నాది ఒకే కథ కానివ్వండి, విరాట్ పర్వం కానివ్వండి, ఈ మధ్యలో మీరు రాసే కవిత్వం, మీరు సాహిత్యానికి చేస్తున్న సేవ కానివ్వండి, మీ గురించి ఎక్కువ మాట్లాడుకునేలా చేశారు. నాకు రీసెంట్గా రాజు వర్స్ రాంబాయి అనే ట్రైలర్ చూసి, దానికి మీరు కథ కాకపోయినా, మీరు దర్శకుడు కాకపోయినా, మీ ఫ్లేవర్ అన్నది, మీ కథల్లో మీ సినిమాల్లో ఉండే జెన్యూనిటీ ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చి మీతో మాట్లాడాలనిపించింది. థ్యాంక్ యూ మా స్టూడియో వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, 2018లో రిలీజ్ అయింది కదా మీ సినిమా నీది నాది ఒకే కథ. 2018 అంటే దాదాపుగా 7 ఏళ్ళు మధ్యలో ఒక సినిమా చేశారు. విరాట పర్వం. ఇంత కరోనా ఉంది కదా. సరే, కరోనా అన్నది అందరూ చెప్పే మాటే, అందరికి ఉండే ఇదే. కానీ ఒక యంగ్ డైరెక్టర్, మంచి సినిమాలు తీయగల సత్తా ఉన్న ఒక యంగ్ డైరెక్టర్ ఇంత లేట్గా సినిమాలు చేయడం కూడా ఓ రకమైన నేరమే. అవును, అంటే సార్ ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంతకు ముందులాగా పాత రోజుల్లో ఒక్కో డైరెక్టర్ 100 సినిమాలు తీసేవారు, 150 సినిమాలు, 300 సినిమాలు. ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీ, అంటే చాలామంది డైరెక్టర్స్ అయిపోయారు. లేట్ అయినా కూడా ఇప్పుడు నన్ను ఎవరు కొట్టరు, నన్ను ఎవరు తిట్టరు, మీలాంటి వాళ్ళు మందలిస్తారు, తీయండి ఎందుకు లేట్ చేస్తారు. సో నాకేంటంటే మంచిది తీయాలని, మంచిది చేయాలి, దానికి అన్నీ అంటే అన్నీ సెట్ అవ్వాలి. మంచి అంటే ప్రొడక్షన్ హౌస్ ఎలాగో మనకి ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కానీ హీరోస్ సెట్ అవ్వాలి. వీ హ్యావ్ ఓన్లీ తక్కువ మంది హీరోస్ ఉన్నారు. అందులో కంటెంట్ని బాగా నమ్మే హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలాంటి కథ చేయాలనుకుంటున్నారో అలా వెళ్ళినప్పుడు అది ట్రిగ్గర్ అయ్యి మనకు ఓకే అవుతుంటుంది కథ. సో అలా కొంత లేట్ అవుతుంది. లేదు సార్, ఇప్పుడు నెక్స్ట్ 1-2 monthsలో. కానీ మీ కారణాలు మీకు ఉంటాయి. కరెక్ట్ సార్. కానీ కాలం కరిగిపోతుంటుంది. అవునవును. మనకన్నా లేట్గా జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోతుంటారు, ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. 100 కోట్ల క్లబ్, 150 కోట్ల క్లబ్, 200 కోట్ల క్లబ్ అని చెప్తుంటారు. వాళ్ళని చూస్తున్నప్పుడైనా మనం పరిగెట్టాలేమో అంటే సార్, ఇప్పుడు మనం ఎలాంటి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాము, ఏ ఫిలిం మేకర్ అయినా తన సినిమా ఎలా ఉండాలి, తన నెరేటివ్ ఎలా ఉండాలి, తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అని ఒకటి ఫిక్స్ అవుతాడు కదా. దాన్ని బట్టి తన సినిమాలు చేసే క్వాంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం స్క్రిప్ట్కి ఎక్కువ టైం తీసుకుంటాను. ఫస్ట్ విరాట పర్వం అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద హీరోకి స్క్రిప్ట్ రాశాను. అదే ఒక 1 year రాశాను. ఎన్నిసార్లు అడిగినా కూడా ప్రొడ్యూసర్ సార్ ఒక 2 months టైం. నాకేంటంటే పర్ఫెక్ట్గా చెప్పాలని. 1 year అయిన తర్వాత నాకు ఆల్ ఆఫ్ సడన్గా లేదు, నేను ఇది కాదు ఇంకో కథ చేద్దామని చెప్పేసి దాన్ని అప్పటికప్పుడు, అంటే క్లైమాక్స్ ఏదో నేను అనుకున్నట్టుగా ఎక్స్ట్రాడినరీ రాలేదు అని దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వేరే కథ రాసాము. అది ఆల్మోస్ట్ 1.5 year అయింది. రైటింగ్లోనే నా జీవితం అంతే తప్ప నేను తీసుకోవాలని తీసుకున్నది కాదు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు సార్, నాకు ప్రాబ్లం లేదు. మీకంటూ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా సార్, ఉన్నారు. అది నాకేం ప్రాబ్లం లేదు.
ఇప్పుడు నీది నాది ఒకే కదా, విరాట్ పర్వం, ఈ 2 సినిమాలు సరిపోలేదండి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళడానికి? అది ఎంట్రీ కార్డ్‌గా అంటే ఉపయోగపడలేదా? ఇప్పుడు నాకు నేను కథ డిసైడ్ చేస్తా కదా సార్. ఇప్పుడు నా కథ డిసైడ్ చేస్తుంది. అంటే వన్స్ పెద్ద హీరో దగ్గరికి చాలామంది హీరోస్‌తోని నాకు పిలిచారు. బన్నీ అల్లు అర్జున్ గారు పిలిచారు. అందరూ పిలిచి నా సినిమా గురించి మాట్లాడారు. ఎంకరేజ్ చేశారు. మాట్లాడారు. హ్మ్. అంటే నేను వాళ్ళని ఉద్దేశించి రాసుకున్నదైతే వేరు సార్. నేను హ్మ్. స్టార్‌ని మైండ్‌లో పెట్టుకొని రాసిన కథ అయితే ఒకలా ఉంటుంది నాది డెస్టినేషన్ అంతా గాని. ఇప్పుడు నేను అలా కాదు గదా! నేను కథని దృష్టిలో పెట్టుకొని ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తాను. విరాట్ పర్వం తర్వాత సురేష్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేయాలేమో కదా మీరు? అలా వెంకటేష్ గారితో సినిమా చేస్తారని ఆ! చెప్పి ఆ! బయటకొచ్చింది. అంటే అనుకున్నాం సార్. ఆ! అనుకున్నాం గానీ అవ్వలేదు. ఇప్పటికి నాకు ఓపెన్ సురేష్ బాబు గారి దగ్గర. ఓకే. ఆ! అంటే ఇప్పటికి గూడా నేను ఎళ్తుంటాను. హ్మ్. సార్‌కి కథ చెప్తుంటాను. ఈవెన్ హ్మ్. ఈ కథ గూడా సార్‌కి తెలుసు. ఆయన హ్మ్. అడ్వైజెస్ కూడా నేను తీసుకున్నాను. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సినిమా తీసిన డైరెక్టర్‌కి, కమర్షియల్‌గా 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్‌కి ఆ వ్యత్యాసం కనిపిస్తదంటారా? అంటే మార్కెట్ ట్రేడ్ డిసైడ్ చేస్తది. హ్మ్. ఆ! హ్మ్. ట్రేడ్‌లో ఆ డిఫరెన్స్ కంపల్సరీ వాళ్ళు చూస్తారు. హ్మ్. ఇప్పుడు పలానా డైరెక్టర్‌తోని సినిమా చేస్తే 200 కోట్ల వ్యాపారం అయితదన్నప్పుడు అటు పోతారా? ఖచ్చితంగా అటువైపు వెళ్తారు. అవును. హ్మ్. సో, ఆహ్, అంతే సార్. ట్రేడ్ డిసైడ్ చేస్తది. మీరు చేసిన 2 సినిమాలు ఆహ్, మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయా పూర్తి స్థాయిలో? సార్ ఇప్పుడు మనము ఏదైనా మనకు పూర్తి స్థాయిలో సంతృప్తి అనేది ఉండదు సార్. క్రియేటివ్ రైటింగ్‌లో గాని, అంటే ఒక పెయింటింగ్ చేసే ఆర్టిస్ట్‌కి కానీ, లేకపోతే పోయెట్రీ రాసే పోయెట్‌కి గాని ఏది ఉండదు. అవును. బట్ ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం అనుకున్న దాంట్లో ఒక 60% చెప్పగలిగితే చాలు. హ్మ్. అలా నేనైతే ఒక 80% వరకు రీచ్ అయ్యారు. ఆ! హ్మ్. విరాటపురం అయితే నేను 90% నేను ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్పాను. హ్మ్. సో, విరాటపురము అది ఆ మూమెంట్ మీద ఒక ఒక విమర్శ అది. అవును. దాన్ని సటిల్‌గా చెప్పగలిగిన. హ్మ్. కొంతమందికి అర్థమైంది. అర్థమైనోళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. అర్థం కానోళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. సో, అది రకరకాలుగా జరిగింది. విరాట పర్వం అర్థం కాని వాళ్ళకి మీరు ఈరోజు ఏమైనా చెప్పబోతున్నారా? అంటే అర్థం కాని నేను అనుకున్న ఇంటెన్షన్ అర్థం అదే. కాకపోతే. అంతే. హ్మ్. అసలు ఏ ఇంటెన్షన్‌తో మొదలెట్టారో కదా? అంటే సార్ అది నాకు ఆ ఇన్సిడెంట్ తెలిసింది సార్. హ్మ్. ఒక అమ్మాయిని ఇట్లా చంపేశారు. నాకు బాధ అనిపించింది. అరే! ఒక అమ్మాయి ఆడపిల్ల మనసునే తెలుసుకోలేకపోయినారు మీరు. ఎట్లా ఎంటైర్ థింగ్‌ని ఎలా చేంజ్ చేస్తారు అని ఐ స్టార్టెడ్ థింకింగ్. అప్పటికే నేను బాలగోపాల్ సార్ కథలు చదివి, అంటే వ్యాసాలు అవన్నీ చదివి ఉండటము. నేను కూడా అలాంటి వాతావరణంలో పెరగటము. మొత్తానికి ఒక డాక్యుమెంట్ చేయాలి అని నేను ఫీల్ అయినా సార్. హ్మ్. అప్పుడు వాతావరణం ఎలా ఉంది, ఏంటి అని డాక్యుమెంట్ చేయాలని ఫీల్ అయ్యా. కానీ ఎక్కడ ఆహ్, అటు వాళ్ళని నక్సలైట్లని గాని, ఇటు వీళ్ళని గాని హర్ట్ చేయాలని అనుకోలేదు. ఒక హ్యూమన్ కండిషన్‌ని రిప్రజెంట్ చేయాలి అని అనుకున్నాను. డిపెక్ట్ చేయాలనుకున్నాను. అది చేశాను. నేను ఇప్పుడు మనం వాస్తవానికి సెకండ్ హాఫ్‌లో రానా ఫ్లాష్ బ్యాక్ ఉండేది. అవును. సరే అది తీసాము. ఎడిటింగ్‌లో తీసేయడం జరిగింది. అదుంటే కొంత బ్యాలెన్స్ అయ్యేది. కమర్షియల్‌గా ఎవరైతే సినిమాని మన సినిమాగా చూసేవాళ్ళు. సినిమాగా చూసారో వాళ్ళకి కొంచెం కమర్షియల్‌గా వెయిట్ అది ఉండేది. హ్మ్. థిన్ అయిపోయింది కొంచెం. హ్మ్. అంటే హీరో లేదు, మొత్తం అమ్మాయిదే ఉంది అనేది కొంచెం. సో, అట్లా. అటునుంచి ఏమైనా స్పందన రాలేదండి? వామపక్షాల ధోరణి ఉన్న. అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. హ్మ్. విరసం వాళ్ళు ఒక విమర్శ ఏదో రాశారు. హ్మ్. నేను చదవలేదది. చదవాలనుకోలేదా? చదవాలనుకోలేదు. హ్మ్. నాకు ఫోను చేసి క్లారిఫికేషన్ కూడా ఏదో అడిగారు. హ్మ్. ఆ రోజు నేను చెన్నై ఎళ్తున్నాను. హ్మ్. ఏంటి అంటే మీరెలా విరసం అనేది వాడతారంటే, మరి నేను డాక్యుమెంట్ చేసినా అండి హ్మ్. అని నేనన్నా. లేదు అట్లా వాడొద్దు కదా! మీకు క్లారిఫికేషన్ కావాలన్నారు. మళ్ళీ మాట్లాడదామని చెప్పి మళ్ళీ మన వాళ్ళకి ఎవరికో ఫోను చేసి చెప్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. హ్మ్. అంతే. సాయి పల్లవి ఇలాంటి ఒక స్టార్‌ని హ్యాండిల్ చేశారు గదా! ఇప్పుడు ఆమె ఇంకా ఇంకొంచెం పైకి అవునండి. కీర్తి పెరిగింది. పెరిగింది. ఇప్పుడు సాయి పల్లవి గారిని చూస్తే ఏమనిపిస్తుంది?
సాయి పల్లవి గారు అంటే నేను అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఒకటే ఒకేలాగా సార్ ఉన్నారు. ఒకటే ఉంటుంది. ఉమ్, ఎప్పుడన్నా ఫోన్ చేసినా మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, అప్పటికి కూడా ఆమె మంచి స్టారే కదా సార్. ఉమ్, అవును. మన సినిమాతోనేమో ఆమె స్టార్ అయింది ఏం లేదు ఉమ్, వాస్తవానికి. ఉమ్, కానీ అప్పటికి కూడా ఆమెకి మంచి క్రేజ్ ఉంది. ఉమ్, ఆమె ఏంటంటే సార్ నేను ఒకటి నమ్ముతాను సార్. మనం డెడికేషన్గా హానెస్ట్గా ఒక విషయాన్ని మనం నమ్ముకొని ఉంటే కనుక డెఫినెట్లీ మనకు సక్సెస్ వస్తుంది సార్. మనల్ని అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అంతే. ఆమె కూడా అంతే. పర్ఫార్మెన్స్, యాక్టింగ్, చేసే పని మీద దృష్టి, ఏం పని చేస్తున్నాం, ఎలాంటి స్క్రిప్ట్ చేస్తున్నాం, రైటింగ్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఆమెకు తెలుసు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆమె ఎలా కనిపిస్తే బాగుంటుందో కూడా ఆమెకు తెలుసు. అవును. ఉమ్, స్క్రీన్ మీద నేను ఎలా కనిపిస్తే బాగుంటుంది ఆమెకు తెలుసు. అంటే వాళ్ళ అంతరాత్మని అర్థం చేసుకోవడం, వాళ్ళ శరీరాన్ని అర్థం చేసుకోవడం, వాళ్ళకి ఎంత నటన వచ్చిందో అర్థం చేసుకోవడము, వాళ్ళు నటించబోయే సినిమాని అర్థం చేసుకోవడం, అంతా అవగాహన ఉంటే ఏ హీరోయిన్ కొంచెం ఆ, వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళ కెరియర్. ఆమెలో గమనించిన విషయం ఏంటంటే ఒక డైరెక్టర్గా మీరు చాలా డెడికేషన్ ఉంటుంది. ఉమ్, ఆమెలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఒకటి అనుకొని రాసినప్పుడు ఏంటంటే ఆమె ఒక 100 క్వశ్చన్లు అడుగుతుంది. ఈ అవును. సీన్లో నేను ఇంతకుముందు ఏం చేశా, ఈ సీన్లోకి రాకముందు 10 నిమిషాల బిఫోర్ ఏం చేశా, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను అని ఆలోచించి ఒక ఎనర్జీ లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి నటిస్తున్నట్టుంటే అంటే ఎవరైనా మనము కొత్త ఫ్రెండ్స్నో లేకపోతే ఎవరైనా మనం బంధువులను ఫ్రెండ్స్నో కలిసినప్పుడు వాళ్ళు నవ్వి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు వాడి ఫేస్ చూడండి, నిజంగా వాడు లోపల నుంచి వాడు మనల్ని ప్రేమతో మనల్ని వెల్కమ్ చేస్తున్నప్పుడు ఉండే ఫేస్ వేరు. లేదా అంతెందుకు అంటే ఇంకా ఎగ్జాంపుల్ కరెక్ట్గా అర్థం కావడానికి మనం చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఫేస్ చూడండి, ఎంత ప్రేమగా ఉంటుంది. అట్లా లోపల నుంచి మనసు పొరల్లో నుంచి బయటకు వచ్చినట్టు అవును. ఉంటుంది. ఆ ఫేస్లో కనిపిస్తుంది, ఆ కళ్ళలో కనిపిస్తుంది. అంటే ఆల్ మజిల్స్లో కనిపిస్తుంది. ఆమె ఏదన్నా ఎక్స్ప్రెషన్ చేసినా ఏమున్నా కూడా హృదయంతో చేస్తుంది. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. విరాటపురం తర్వాత మీ మాటల్లో ఏ విషయాలు ఎక్కువ వచ్చేవండి? ఎవరితో మీకు సాయి పల్లవి గారికి మధ్య జరిగే కమ్యూనికేషన్లో ఏ విషయాలు ఎక్కువ మాట్లాడుకునేవారు? ఎక్కువ రైటింగ్ గురించి, కొంచెం నాతో పాలిటిక్స్ మాట్లాడేది. పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే సినిమా పొలిటిసైజ్డ్ సినిమా కాబట్టి ఆ, కొంచెం కొన్నిసార్లు అంబేద్కరిజం గురించి, మార్క్సిజం గురించి అలా కొన్ని మాట్లాడుతూ ఉండేది. ఉమ్, అంటే డీప్గా ఏదో చర్చా కాదు. గంటలు చర్చలు కాదు, కానీ ఉమ్, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కథలో ఎక్కడన్నా సీన్లో ఎక్కడైనా ఏదన్నా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఒక దగ్గర మ్యాక్సిమ్ గోర్కి అమ్మ అనే నవల అవును. టాపిక్ వచ్చింది. ఉమ్, అందులో పావెల్ అనుకుంటా క్యారెక్టర్ పేరు. పావెల్ మదర్ ఏం చేస్తుందో ఈ సినిమాలో శకుంతల టీచర్ అది చేస్తుంది అని ఎప్పుడో నేను అన్నాను ఎవరితో మాట్లాడుతూ, సురేష్ బాబు గారు అందరూ ఉన్నారు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమ్ గోర్కి గురించి, ఆయన రాసిన అమ్మ నవల గురించి, అందులో పావెల్ క్యారెక్టర్ గురించి, పావెల్ మదర్ గురించి అట్లా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇట్లా ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడే ఉమ్. చాలా మాట్లాడేది. కానీ అలాంటి హీరోయిన్, అంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ దొరకడం కూడా కష్టం ఈ రోజుల్లో. అంటే మిగతా వాళ్ళు కూడా ఉండి ఉంటారు. కానీ ఇంత అబ్జర్వేషన్ అనమాట. వాళ్ళ క్యారెక్టర్ని పండించడానికి వాళ్ళు రకరకాల అవును. ప్రయత్నాలు చేస్తుంటారు. అవును, కానీ పక్క క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ అవును. చరిత్ర ఏంటి అన్నది తెలుసుకోవడం కూడా అవును, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కదా క్యారెక్టర్. కరెక్ట్. అవును. అంటే ఒక ఏ ఆర్టిస్ట్కైనా సొసైటీ పట్ల కానీ కొంత పొలిటికల్ థింకింగ్ ఉండటము, కొంత విస్తృత జ్ఞానం ఉండటం అనేది అవసరం. అవును. అలా ఆ విస్తృతమైనటువంటి జ్ఞానము ఉన్న ఆర్టిస్టులు డిఫరెంట్గా ఉంటారు, ఉమ్, లేని ఆర్టిస్టులు డిఫరెంట్గా ఉంటారు. అది మనం గమనించవచ్చు ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలా మందిలో. మీకు టీ కృష్ణ గారు అవార్డు ఇచ్చినట్టున్నారు కదా. ఒక ఇయర్ టీ కృష్ణ అవార్డు ఇచ్చారు. అవును. అప్పుడు అనిపించింది కరెక్ట్ వాళ్ళని ఎంచుకున్నారు ఈ ఏడాది అనిపించింది. ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉందండి? అసలు చిన్నప్పుడు స్కూల్లో మాకు ఒక హాస్టల్లో ఆర్ట్ సినిమాలు చూపించేవారు, టీ కృష్ణ సినిమాలు ఇట్లా చూపించేవారు. ఆయన ప్రభావం నా మీద నిజంగా ఏమీ లేదు. నాకు ఇష్టమే. నేను తర్వాత చూసినాను, చిన్నప్పుడు రేపటి పౌరులు ఇట్లాంటి సినిమాలు చూసాం, కానీ ప్రత్యేకంగా ఏం లేదు.
కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఎట్లా వీళ్ళు సస్టైన్ అయ్యారు అనిపిస్తుంది. సస్టైన్ అయ్యారు కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఒక ఒక సామాజిక అంశాన్ని కమర్షియల్గా ఎట్లా బ్లెండ్ చేయగలిగారు. పెద్ద పెద్ద హిట్లు కదా, అవును, బ్లాక్ బస్టర్ హిట్లు అంట కదా అవి అప్పుడు. అంటే దాన్ని మళ్ళీ శంకర్ చేశారు, ఆయనకంటే ముందు ఇక్కడ మన టి కృష్ణ గారు చేశారు. అవును. అసలు వీళ్ళు ఎలా చేయగలిగారు ఏంటి అని నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆర్ట్ సినిమా అంటే చాలా భారంగా ఉంటుంది, కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండదు, చాలా నెమ్మదిగా ఉంటుంది, ఇలాంటి రకరకాల ఉపమానాలు ఉండేవి ఇది వరకు. అపోహలే సార్ అవి. అని కొన్ని ఉంటాయి, సినిమాలు కూడా అలాంటివి ఉంటాయి. ఆర్ట్ సినిమా అంటే సార్ ఇప్పుడు ఆర్ట్ సినిమా అంటే ఇప్పుడు ఆ డెఫినేషన్ అయితే మారింది. కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమా అనే డిఫరెన్స్ అనేది, ఆ డెఫినేషన్స్ అన్ని రీడిఫైన్ అవుతున్న టైంలో మనం ఉన్నాం. అవును, అయిపోయినాయి కూడా ఇప్పటికీ. అప్పటి విషయం మాట్లాడితే ఏంటంటే సోషల్ రియాలిటీస్లో ఉండే దుర్మార్గాలు, అది జెండర్ వివక్ష కావచ్చు, కుల వివక్ష కావచ్చు, మత వివక్ష కావచ్చు, వర్గం సంబంధించిన అంటే చిన్న పెద్ద వివక్షలు కావచ్చు, వీటన్నిటినీ సినిమాల్లో డిపెక్ట్ చేసేవారు. అవును. దానివల్ల ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చేయడము, దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేయటం, అవును, గ్లోరిఫై చేయడం. అవును. దానివల్ల మనకు ఆర్ట్ సినిమాలు ఎక్కువగా కన్నీటితోని, విషాదాలతోని ఉండిపోయేది. విషాదం అనేది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ ఎమోషన్, సెలబుల్ కూడా. అందుకనే మీరు ఆస్కార్ సినిమాలు చూడండి, మీరు ఎవరికైనా వచ్చింది అవార్డు అంటే చాలా ఎక్కువ ఏడ్చి ఉంటుంది ఆమె ఆ సినిమా. మనకి నేషనల్ అవార్డులు కూడా చాలా వరకు అలాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. అవును. అంటే అదేమి తప్పని అనట్లేదు, కానీ అలా ఒక ముద్ర పడిపోయింది, అలా ఉండేది బాగా. ఇప్పుడు ఇది వరకు నేషనల్ అవార్డు అంటే సినిమా అంతా ఏడుస్తూ ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ తోటి చాలా దీనంగా డేలాగా ఉన్న వాళ్ళకి నేషనల్ అవార్డు వెళ్ళేవి. అలాంటి సినిమాలే దూరదర్శన్ లో పదే ఏడిస్తేనే ఏడిస్తే యాక్టింగ్ అని మీరు చెప్పినట్టు. అవును. కానీ అట్లా ఏం లేదు సార్, ఇప్పుడు కొంత చాలా మారింది సార్. ఇప్పుడు యాక్టింగ్ కూడా ఏంటంటే యాక్టింగ్ చేసిన ఇంతకుముందు ఎలా ఉండదు, ఇక్కడ డైలాగ్ ఉంటే ఇక్కడ పెంచాలి, తగ్గించాలి, ఇక్కడ ఒత్తాలి, ఇక్కడ ఇలా ఉండేది కదా లైన్. ఇప్పుడు అట్లా లేదు, అలా చేస్తే ఎవరు చూడరు. ఇప్పుడు ఓన్లీ బిహేవ్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉంటేనే అదే ప్రాపర్ యాక్టింగ్. ఎంత నేచురల్ గా ఉంటే అంత యాక్టింగ్, అదే యాక్టింగ్. అసలు యాక్ట్ చేయొద్దు. మీ యాక్ట్రెస్ కి మీరు ఇచ్చే సలహా ఇదేనా? కెమెరా ముందు మీరు అసలు నేను నా డైరెక్షన్ లో ఎవరు యాక్టర్ గా చేసినా మంచి ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు స్క్రీన్ మీద. ఎందుకంటే సార్ నేను వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టా. ఫస్ట్ నేనేం చేశానంటే, మీరు యాక్ట్ చేయొద్దని చెప్తా, అసలు యాక్ట్ చేయొద్దని చెప్తా. ఇది సార్ ఇప్పుడు మా దాంట్లో వీరశంకర్ గారు కూడా యాక్ట్ చేశారు ఒక 2 సీన్లు విరాటపురం. ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి డైలాగ్ అన్నాడు. అసలు డైలాగ్ అనుకోదు సార్, మీరు ఒక యాక్టివిస్ట్, రైటరు, మీ దగ్గరికి ఒకరు వచ్చారు, అడుగుతున్నారు, మీరు మామూలుగా మాట్లాడుకోండి, దిస్ ఇస్ ద కంటెంట్ అని చెప్తా, అంతే. అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళని అలా. సో ఒక కట్ చేసిన తర్వాత వాళ్ళకి చిన్న కరెక్షన్స్ అట్లా. ఎందుకంటే సార్ ఇప్పుడు యాక్టింగ్ అనేది వన్స్ యాక్షన్ అన్న తర్వాత అతను యాక్టింగ్ చేస్తాడు కదా, మనం యాక్షన్ అన్న తర్వాత అక్కడ జరగాలి మ్యాజిక్. ఒకటోసారి రాలేదు అని అడిగాడు అనుకో ఆయన, రెండోసారి ఇక తర్వాత రాదు ఆ మ్యాజిక్, వన్ టైమే అది పర్ఫెక్ట్ వస్తుంది. నేను ఎప్పుడు నా దాంట్లో సార్ 2 టేక్ల కంటే ఎక్కువ ఎవరితో నేను చేయించలేదు. సాయి పల్లవి గారు కావాలని ఆమె తీసుకునేది 5-6 టేక్లు ఒక్కోసారి, నాకు సింగిల్ టేక్, సెకండ్ టేక్ అంతే. నేను అనుకున్నది వచ్చేలాగా వాళ్ళకి నేను మంచిగా బ్రెయిన్ బాగా ఎక్కిస్తా, లోపలికి వాళ్ళ బ్లడ్లోకి ఎక్కిస్తా. ఇది ఇలా చేస్తారు మీరు, ఇలా ఉంటారు మీరు అని వాళ్ళని ఈజీ చేస్తా ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ట్రావెల్ చేస్తాం కదా, వాళ్ళ బిహేవియర్ కూడా నాకు అర్థమవుతుంది కదా. నేను రాసేటప్పుడు మైండ్లో పెట్టుకుని రాస్తా. ఇప్పుడు ప్రేమని గారు నాకు రాసేటప్పుడు తెలుసు ఆమెతోనే, అంటే వాళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈజీ అయిపోతుంది వాళ్ళకి యాక్ట్ చేయడం. సో అట్లా ఈవెన్ రానసార్తో రాసేటప్పుడు కూడా అట్నే చేసాం. వెట్రిమారన్ లాంటి డైరెక్టర్లు ఎంచుకునే కథలు, వాళ్ళు సాధిస్తున్న కమర్షియల్ విలువలు, ఇది వరకు అలాంటి కథలని ఇన్ని డబ్బులు వస్తాయేమో మనకు తెలియదు. యాక్చువల్గా వాళ్ళు ఎంచుకునే కథలు, వాళ్ళు సాధిస్తున్న కమర్షియల్ విలువలు మీలాంటి డైరెక్టర్లకి ఎంతవరకు అవి బూస్టప్గా వస్తాయి?
సో డెఫినెట్లీ మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సార్, Hmm. మనకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాకపోతే ఏమైందంటే సార్ ఇక్కడ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు మలయాళంలో, తమిళ్లో వాళ్ళకొక లిటరేచర్కి, సినిమాకి ఒక రిచ్ ఇంటిగ్రేషన్ ఉండేది మొదటి నుంచి. ఆ తర్వాత వాళ్ళకి ఒక సపోర్టివ్ ఎకో సిస్టమ్ ఉండేది గవర్నమెంట్స్ నుంచి. దానివల్ల చాలామంది సాహిత్యంలో నుంచి సినిమాల్లోకి రావటము, వాళ్ళ టేస్ట్ ప్రాపర్గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలాగే ఎవాల్వ్ అవుతూ వచ్చింది, అలా షేప్ అవుతూ వచ్చింది. కానీ మన దగ్గర ఏమైంది అని అంటే స్టార్టింగ్లో ఉండేది, ఆ తర్వాత ఈ ఇంటిగ్రేషన్ లేదు. లేకపోవడం వల్ల ఏంటంటే చాలా ఇంటెన్స్ స్టోరీ చెప్తే ఇదేదో ఆర్ట్ సినిమా అని ఒక ముద్ర వేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. ఏదన్నా రస్టిక్ తీస్తే అబ్బా ఈ పేద ప్రేమ మనకెందుకు అంటారు. ఎందుకంటే మన వాళ్ళ బ్రెయిన్ అంతా, టేస్ట్ అంతా అలా షేప్ అవుతూ వచ్చింది. సినిమా అంటే ఇలా ఫైట్లు ఉండాలి, ఇలా పాటలు ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఉండాలి, బ్రైట్గా ఉండాలి. మనం బయట ఆల్రెడీ కష్టాలలో ఉంటాం, వచ్చినప్పుడు హ్యాపీగా నవ్వుకోవాలి, అలా ఉంటుంది. కానీ సినిమా ఎప్పుడూ సినిమాలో, అందుకే మన సినిమాకి డైవర్సిటీ అంటే నీ మాట్లాడుతుంది ఈ రోజు గురించి కాదు, అవును, కొంచెం బ్యాక్ వెళ్ళి మాట్లాడు. అవును. అందుకే సినిమా ఏంటంటే డైవర్సిటీ మన దగ్గర ఉండదు. నీకు తమిళ్లో ఉంటుంది, మలయాళంలో ఉంటుంది, కన్నడలో వస్తుంది. ఇప్పుడు డైవర్సిటీ ఎప్పుడు వస్తుంది సినిమాలోకి, సినిమా ఇండస్ట్రీలో? ఎప్పుడైతే కథను తీసుకెళ్ళి ఎక్కడో ఒక ఎరుకలి వాడి ఇంట్లో నువ్వు ప్లేస్ చేసినప్పుడు, లేదా ఒక డప్పు కొట్టేవాడి ఇంట్లో ప్లేస్ చేసినప్పుడు, లేదా ఒక గిరిజన తండాలో ప్లేస్ చేసినప్పుడు, నీకు రకరకాల జీవితాలు కథలుగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినప్పుడు వైవిధ్యంగా అది వికసిస్తుంది, డైవర్సిటీ వస్తుంది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నారు, మనం చూసి పెరిగాం. అవును. హీరోయిన్ ఇల్లు అనగానే, పల్లెటూరు అనగానే ఏ పల్లెటూరుని చూపిస్తున్నాం, ఎవరి ఇంటిని చూపిస్తున్నాం, అసలు ఎవరి జీవితం అది? చూసే ప్రేక్షకులుగా మన జీవితానికి ఆ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? అర్థం కాదు. సరే, మనం ఏంటంటే కొంచెం మంచిగా కనిపించాలి కాబట్టి కొంచెం రిచ్ అని అదని కొబ్బరి చెట్లు అంటాం, కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే డబ్బున్న ఇల్లు, ఇలా చూపిస్తాం, పెద్ద పెద్ద భవనాలు, అలా షేప్ అవుతూ వచ్చింది. అది చాలామంది ఫిలిం మేకర్స్కి అది కొంచెం ఇబ్బందికరంగానే ఉండింది. అందుకనే చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలు తీయాలని అనుకొని సెట్ అవ్వక వెళ్ళి క్రిటిక్స్ లాగా వెళ్ళిపోయి క్రిటిక్స్ రివ్యూలు రాసేవారు లాగా, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో సెటిల్ అయిపోయి, లేదంటే డిజిటల్ మీడియాలో సెటిల్ అయిపోయి చాలామంది ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్స్ అలా వాళ్ళ సినిమాలు బయటికి రాకముందుకే అది అట్లనే ఉండిపోయారు. ఇప్పుడు మలయాళంలోనూ, తమిళ్లోనూ రస్టిక్ సినిమాలు వస్తే మనం డబ్బింగ్ వెర్షన్ కూడా తెగ చూసేస్తాం. కావాలంటే రీమేక్ రైట్స్ కొనుక్కుని తీస్తాం సినిమాని, భారీగా కొనుక్కుని. అలాంటి కథలతోనే మనం మన హీరోలను ఒప్పించడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ కూడా చూస్తారు కదా, కాంతారా చూశారు కదా, లేకపోతే మలయాళంలో ఫలానా సినిమా చూశారు కదా, డబ్బింగ్ అంటారు. కానీ డబ్బింగ్ సినిమాని చూసే విధానం వేరు. ఇప్పుడు ఆ సినిమా ఏంటి సార్, మన మోహన్ లాల్ సినిమా, ఇందాక మీరు చెప్పారు కదా, హృదయపురం, కిష్కింద పురి. ముందు ఏంటంటే మనం వాటి గురించి తెలుసు కాబట్టి మనం ఓపిక్గా మనం టైం తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, మనకు నచ్చుతుంది. అవును, ప్రేక్షకులు కూడా ఇది ఫలానా కన్నడ సినిమా, ఫలానా మలయాళం సినిమా సూపర్ ఉన్నదంట, స్టార్టింగ్లో స్లో ఉంటుందంట, అది మనం కొంచెం బ్రెయిన్ పెట్టి అర్థం చేసుకోవాలంట అని వాడు ఫిక్స్ అయిపోయి చూస్తున్నాడు. అంటే దాని మీద చాలా రెస్పెక్ట్తో చూస్తున్నాడు. మన దగ్గర అలా ఏమైనా తీస్తే టైం తీసుకోడాడు, టైం ఇలా చూస్తే ఇది వేస్ట్ అని, స్లోగా ఉంది అర్థం చేసుకోవడానికి టైం ఇన్వెస్ట్ చేయడం అనమాట. సో అది ఇందాక అన్నారు హీరోలు అంటారు కదా, అదే ఇప్పుడు హీరోస్ కూడా ఏంటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి నమ్మకం కలిగించేలాగా మనం ప్రజెంటేషన్ చేయాలి. ఎందుకు సార్ ఇప్పుడు పుష్ప చేశారు కదా, పెద్ది చేస్తున్నారు కదా, కొంతమంది అంటారు ఈ రస్టిక్ ఇవన్నీ నడవు అంటారు. మరి అదే డైరెక్టర్ ఉప్పెన చేశాడు, ఒక జాలరోడి ప్రేమ, పెద్ద హిట్.
తర్వాత పెద్ది చేస్తున్నాడు మహేష్ అవును. బాబు. అండ్ పుష్ప 1, 2 అండ్ ఇట్లా చాలా వచ్చినాయి సార్. ఉన్నాయి మన దగ్గర కూడా లేవని కాదు. ఉమ్. అదేంటంటే ఏ హీరోలు అయితే వాళ్ళు టేకప్ చేస్తే పెద్ద హీరోలు చేస్తే దానికి మైలేజ్ వేరే ఉంటుంది. పెద్ద హీరోలు దాన్ని టేకప్ చేశారనుకోండి, దాన్ని ఒకలాగా చూస్తారు. దానికి అవును. రిజర్వేషన్ అనమాట. దాన్ని సపరేట్ కేటగిరీ లాగా చూస్తారు. అవును. ఇప్పుడు వాళ్ళ పెద్ద హీరోలు కాకుండా మనం వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ చెప్పామనుకోండి, చెప్తే నాకు ఎదురవ్వలేదు అనుభవం, కానీ జనరల్గా అవును. జనరిక్గా మాట్లాడుతుంది. ఉమ్. ఎంత ఎవరు చూస్తారబ్బా, మనోళ్ళు చూడరబ్బా, ఇంత గడ్డం పెట్టుకుని చెవిటోడి హీరో అంటే ఎవరు చూస్తారంటాడు. అవును. కానీ రంగస్థలం చూసారు కదా, అవును. అంటే అక్కడ హీరో ఉన్నాడు కాబట్టి ఒక కేటగిరీ అట్లా అనమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఒక హిట్ కావాలి. ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఒక హిట్ కావాలి. అవును. ఎవరికి ముందు డైరెక్టర్కి కావాలి. అవును. డైరెక్టర్కి ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. నమ్ముతారు డైరెక్టర్ని, బిలీవ్ చేస్తారు. సో అట్లా ఇప్పుడు రాజు వర్స్ రాంబాయ్కి వస్తే సార్. నా క్యాప్షన్ భలే విచిత్రంగా అనిపించింది. ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రు అవును సార్, అన్నది. డైరెక్టర్ డైరెక్టర్ దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారండి మిమ్మల్ని? ప్రేమకు ప్రేమ అంటే శాశ్వత ఇక్కడ ఏంటంటే సార్, అది ప్రేమ అనే ఇక్కడ ప్రేమ ఆ క్యాప్షన్ లో ప్రేమ అనే దానికి మనము కొంచెం విస్తృతమైన అర్థంలో తీసుకోవాలి. Hmm. బ్రాడర్ పర్స్పెక్టివ్ లో అమ్మ ప్రేమ కావచ్చు, నాన్న ప్రేమ కావచ్చు, అమ్మాయి ప్రేమ కావచ్చు, కూతురు ప్రేమ కావచ్చు. ఇలా ఉమ్. హీరోకేమో అమ్మాయి ప్రేమ, ఉమ్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఏమో వాడు కూతురు ప్రేమ. ఉమ్. రెండు ప్రేమలు ఎప్పుడు కూడా కొంచెం అంటే దీన్ని మీరు ఈ సినిమా కోసమే చూడాలి. అవును. అది వ్యాస్ట్ ఎగ్జాంపుల్ కాదు అది. కాదు కాదు. ఇప్పుడు బయట ఉన్న దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏం కాదు. ఉమ్. ఈ సినిమాని మీరు యాంగిల్లో చూడండి. ఈ కథకు మాత్రమే వర్తించే ఒక చిన్న సూత్రం. సూచన, అంతే సూచన ప్రాయంగా డైరెక్టర్ అది వేయాలనుకున్నాడు. మంచి విషయమే కదా, కొంత లిటరీ వాల్యూ కూడా వస్తుంది. ఉమ్. జనాల్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేము అది వేసామన్నమాట. ఎవరు మీ శిష్యుడు అండి డైరెక్టర్? అంటే నాతో రైటింగ్ టీమ్ లో వర్క్ చేశారు. ఈటీవీ ఇంత ఎలా కుదిరింది? నాకు మన సాయి నితిన్ సాయి నిత్యన్. వాళ్ళు అడిగారండి, ఏదైనా చేద్దాం, కంటెంట్ ఏదైనా చేద్దాం అన్న, మంచి కంటెంట్. వాళ్ళు అప్పుడు ఆహాలో ఉండే, ఓకే. ఇట్లా పరిచయం ఉండే, చేద్దాం అని అంటే నేను అన్నాను, ఒక కథ ఉంది, కొంచెము క్లైమాక్స్ కొద్దిగా మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. ఎందుకంటే ఈటీవీ అనేది ఒక స్టాండర్డ్ కంపెనీ, అవును. వాళ్ళకు ఒక వాల్యూ ఉంది. అవును. మీరు కూడా ఈటీవీ ఇన్నాళ్ళు పనిచేశారు కదా, మీకు బాగా తెలుసు. ఇంకా అవును. బాబినేట్ సార్ కానీ ఈవెన్ వీళ్ళు కూడా నితిన్, సాయి వీళ్ళు కూడా చాలా కాన్షియస్గా ఉంటారు. కంటెంట్ బేస్నే చేస్తారు వాళ్ళు. అంటే పర్లేదన్నా, నువ్వు చెప్పు చూద్దాం అన్నారు. నేను ఎట్లా అని చెప్పి కొంత ఆల్టర్నేట్ క్లైమాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టా, చూద్దాము ఎలా చేద్దాము ఏంటి అని. కానీ అది అట్లా కరెక్ట్ కాదు, దానికి ఇదే ఉండాలంతే. ఒకటే సిట్టింగ్లో వాళ్ళు ఓకే చేశారు, నచ్చింది వాళ్ళకి బాగా. ఒక మాట అన్నాను అనమాట. ఆ రోజు సాయి రాలేదు, నితిన్ వచ్చారు, టీం వచ్చింది. మీకు క్లైమాక్స్ ఏదన్నా అంటే ఒకసారి ఆలోచిద్దామండి అన్నాను. వాళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. సాయికి కథ చెప్పిన తర్వాత సాయి కాల్ చేశారు నాకు, అన్నా ఏం మార్చొద్దన్నా, మీరు క్లైమాక్స్ అసలు మార్చొద్దన్న, ఇట్నే చేద్దాం, ఇది వర్కౌట్ అవుతుంది అన్న, ఇది మనకి మంచి సినిమా అన్న, ఇది అది ఇది అన్నది. తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం మేము నితిన్ క్రియేటివ్ సైడ్, రైటింగ్ బాగా తెలుసు మనోడికి, వెరీ సెన్సిబుల్. మనోడు ఇచ్చే ఇన్పుట్స్ నావి అట్లా కొంచెం దాన్ని ఇంకా బెటర్గా చేసాం. ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా సరే మీరు అన్నట్టు క్లైమాక్స్ 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 అంటూ తెగ చెప్తున్నారు. మీ ప్రొడ్యూసర్ వంశీనందపాటి కూడా క్లైమాక్స్ చూడండి మామూలుగా ఉండదు, ఇది కొంచెం షాకింగ్ ఉంటుంది, లాస్ట్ 30 minutes అంటున్నారు. అసలు ఏం చేద్దాం, నాకు ఆ 30 minutes ఏం చేయబోతున్నారు? సరే, 15 సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన బయటి ప్రపంచానికి ఎవరికి తెలియదు. 15 సంవత్సరాలుగా అదే ఊరిలో అజ్ఞాతంగా సమాధి కాబడింది. డైరెక్టర్ కూడా ఆ ప్రాంతంలో పెరిగినవాడు కాబట్టి దాన్ని ఆయన కథగా మలిచాడు. ఆ సంఘటనని డైరెక్టర్ కథగా మలిచిన విధానం నాకు నచ్చింది. అంటే ప్రాపర్గా గ్రామర్ కానీ, అంటే గ్రామర్ అంటే దాన్ని మేము కొంచెం గ్రామరైజ్ చేసినాం, కానీ డైరెక్టర్ దాన్ని ఆ సోల్ని పట్టుకుని ఒక కమర్షియల్ కథగా మలచి. ఇప్పుడు అనేక సంఘటనలు జరుగుతుంటాయి మనకి, కానీ అన్ని కథలు మన కథగా చేయగలగాలి కదా. చేయగలిగినప్పుడు అది చూడగలుగుతాం మనం. అవును. అది నచ్చింది నాకు.
అది చాలా వాల్యుబుల్. అంటే సరే నేను చెప్తున్నా ఆ క్లైమాక్స్ అంటే ఆ సంఘటనలోనే గ్రేట్‌నెస్ ఉంది. గ్రేట్‌నెస్ అంటే నేను అనేది పాజిటివ్ థింగ్ అని కాదు కానీ, ఆ సంఘటనలో అంత గాఢత ఉంది. అది చాలా రేర్ సార్. అట్లా ఎవరు చేయలే ఎక్కడ. నేనెక్కడ వినలే. ఇప్పుడు 'సైరత్'లో వాడిని అవును. చంపేస్తారు. పరువు హత్య. ఇక్కడ అనేక జరుగుతుంటాయి. అక్కడ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నల్గొండలో కూడా అతన్ని అవును. చంపేశారు. అవును. నిన్ననో మొన్ననో ఒకరిని చంపేశారు. కరీంనగర్‌లో మధుకర్ అనే అతన్ని అన్ని పరువు హత్యలే. రకరకాల పరువు హత్యలు. అవన్నీ మనం చూసి ఉన్నాం. చరిత్రలో చాలా విని ఉన్నాం. కానీ ఈ చరిత్రలో ఎప్పుడు మనం విని లేము. నాకిది మైండ్ బ్లాక్ అయింది మాకు. అందుకని దీన్ని ప్రాపర్‌గా మనము ప్యాకేజ్ చేయాలి అని అనిపించి చాలా టైం తీసుకున్నాం స్క్రిప్ట్ కూడా. షూటింగ్ కూడా అదే ఏరియాలో వెళ్ళి చేసాం. మళ్ళీ వానాకాలంలోనే చేసాం. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారు మనోళ్ళు. షూటింగ్ అని బయలుదేరితే ఆడ వర్షాలకి ఒక దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేది ఒకరోజు ఇంకొకటి ఇలా చాలా కష్టపడి మనం షూటింగ్ చేసాం. వాస్తవ సంఘటనలు అంటున్నారు. అదే ఊర్లో షూటింగ్. అదే ఊర్లో మరి ఇబ్బంది అదే ఊర్లో చేయలేదు. ఆ వాతావరణం తగ్గట్టుగా. సార్ ఇప్పుడు కొన్ని సంఘటనలు చెప్పుకోవడానికి బాగుంటాయి. కొన్ని సంఘటనలు చెప్పుకోలేనివి ఉంటాయి. అవును. ఇప్పుడు ఏం సంఘటన ఏంటి అని మేము ఇప్పుడు ఫోటోలు వేసి అవి చేస్తే అది వాళ్ళని సొసైటీ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ వాళ్ళు విక్టిమ్స్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని విక్టిమైజ్ చేసి కొత్తగా ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇష్టం లేదు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే మేము ఏం జరిగింది వాళ్ళకి తెలుసండి ఈ మీ కథ మేము సినిమాగా తీస్తున్నాం అన్నది తెలుసు కానీ చెప్పొద్దు అన్నారు. మేము కూడా ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు ఏం రిజెక్ట్ చేయలేదా? తీయొద్దు ఈ కథ, మాతోనే సమాధానం ఇవ్వండి అలాంటి ఏమి లేదు. చెప్పాలనుకున్నారు ఈ కథను వాళ్ళు. అంటే సార్ ఇప్పుడు ఇది చూసి కొంత ఎవరైనా అంటే ఇలాంటి ఆలోచనలు ఉన్న తండ్రులకి మారుతారేమో, మారచ్చు ఇవన్నీ ఇట్లా. కాస్టింగ్ సెలక్షన్ ఎలా జరిగింది? ఎందుకంటే నాకు అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, అబ్బాయి డైలాగ్ డెలివరీ కానీ, మోడ్యులేషన్ కానీ బాగా నచ్చింది. ఎలా పట్టారు వాళ్ళని? ఏం జరిగింది? ఆడిషన్ చేశారు. చాలా రోజులు మేము ట్రై చేసాం. ఒకటైతే ఫిక్స్ అయినాం మేము, అమ్మాయి అబ్బాయిలు తెలుగు వాళ్ళని పెట్టాలని. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే లాంగ్వేజ్ లో పెట్టొద్దు, అది ఫిక్స్. అది అబ్బాయి దొరికాడు, అమ్మాయి దొరకలేదు. అసలు కష్టమే, చాలా కష్టమైంది. ఇక లాభం లేదు. మాకు కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి కదా ఈటీవీ నుంచి. మనకు ప్రెజర్ ఎక్కువైపోయింది. స్టార్ట్ చేయాలి షూటింగ్, మీరు ఏదైనా చేయండి 2 months లో స్టార్ట్ చేయాలి అని అల్టిమేట్ ఇచ్చారు. ఎందుకంటే మనీ స్పెండింగ్ అంతా స్టార్ట్ అయింది కదా, స్పెండ్ చేయడం. దాంతోనే మలయాళం చూసాము, తమిళ్ చూసాము, కన్నడ చూసాము. కానీ నాకు ఎక్కడో డైరెక్టర్ మేమైతే ఫిక్స్ అయ్యాను, నేను తెలుగు అమ్మాయినే పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అది కూడా ఏంటంటే స్లాంగ్ ఉంది. మళ్ళీ తెలుగు అమ్మాయి అంటే ఆంధ్ర అమ్మాయి అయినా, రాయలసీమ అమ్మాయి అయినా, తెలంగాణ నేర్చుకుంటారు, పెద్ద పని కాదు. భాష ఒకటే కాబట్టి. భాష ఒకటే. ఇప్పుడు ఈ భాష కూడా చాలా మారిపోయింది కదా, అంతా కలిసిపోయింది మొత్తం ఈ సినిమాల వల్ల డిసిషన్ మీద. సో ఎట్లా చూస్తున్న టైంలో సడన్గా ఒక ఫ్రెండ్ చూడండి అని చెప్పి పంపించాడు. నాకు మస్తు నచ్చింది, ఫోటో చూడగా నచ్చింది, అంటే న్యాచురల్ కనిపించింది ఫస్ట్. వెంటనే పిలిచాము. అందరికి ఒకటేసారి. జనరల్గా ఏంటంటే నాకు నచ్చితే డైరెక్టర్కి నచ్చేది కాదు, మా ఇద్దరికి నచ్చితే ఈటీవీ వాళ్ళకి నచ్చేది. ఈ ప్రొఫైల్ మాత్రం. అమ్మాయి తెలంగాణ అమ్మాయి అండి? లేదు, రాజమండ్రి. ఈస్ట్ గోదావరి అమ్మాయిని తీసుకొచ్చి తెలంగాణ స్లాంగ్ చెప్పింది. మంచి అంటే ఇంకా స్లాంగ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఖమ్మము దగ్గర కదా, ఆ బోర్డర్ లో కొద్దిగా కొంచెం దగ్గరగా ఉంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు తెలుగు సినిమాల్లో చూపించే తెలంగాణ స్లాంగ్ మీద రకరకాల అబ్జెక్షన్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ సినిమాకి ఎక్కువ ప్రాచుర్యం ఉంది, తెలంగాణ హీరో ఒక తెలంగాణ యాసలో మాట్లాడితే అతన్ని ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఇలాంటివన్నీ పక్కన పెడితే ఏదో 1-2 పదాలు తీసుకొచ్చి ఇది తెలంగాణ స్లాంగ్ అని రుద్దే ప్రయత్నం మాత్రం ఎక్కువగా జరుగుతుంది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శకుడిగా మీరు దీన్ని ఎలా చూస్తారు? సరే, ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత నుంచి తెలంగాణ భాషకి, యాసకి, తెలంగాణ కథావస్తువులకి కొంత ప్రాచుర్యం అయితే వచ్చింది. అవును.
అదొక మార్కెట్ వస్తువుగా అయితే మారింది. ఉమ్. ఏమైందంటే తెలంగాణ అంటే తాగుడు, తినుడు, బోటి కూర, నల్లి బొక్కలు. నల్లి మొక్కలు, ఆ, ఆటకూర కోసుకునుడు, తినడం, ఇది మాత్రమే. అంటే ఓన్లీ ఫుడ్ కల్చర్ని గ్లోరిఫై చేయటము, ఫుడ్ కల్చర్ని ఎక్కువ గ్లామరైజ్ చేయటము వల్ల అంటే తాగటము, తినటాన్ని ఎక్కువ భారత్లు. బారాతులు కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే అందులో కొంత కల్చరల్ అది ఉంటుంది. అవును అవును. ఉమ్. కానీ తాగటం ఏంటంటే తాగటంలో మళ్ళీ ఇప్పుడు తాగేటప్పుడు సీన్ రాయాలి అని అంటే తాగేటప్పుడు మాట్లాడుకునే మాటలు వస్తాయి. అవును. ఉమ్. నీకు అట్లీస్ట్ ఫుడ్ అయినా ఓకే, ఉమ్. మంచిగా మటన్ తినటం ఓకే, దట్స్ గుడ్, ఫుడ్ కల్చర్ వస్తుంది బయటికి, ఉమ్. ఓకే, బరాత్ ఓకే, పెళ్లి కల్చర్ వస్తుంది. సరే తాగేది ఏంటి అంటే ఇన్ బిట్వీన్ లో ఉండే ఒక అవును, 4 గోడల మధ్య ఉండే వ్యవహారం కదా. వ్యవహారం. ఉమ్. దాన్ని బహిర్గతం చేసినప్పుడు ఏమైందంటే ఉమ్. కొంచెం బయట నుంచి చూసే వాళ్ళకి ఉమ్. ఆ, కొంచెం ఇబ్బందిగా, అంటే అవును. ఏంది ఇదేనా వీళ్ళ కల్చరు, తాగుడేనా ఇంకా వేరే ఏం లేదా. కానీ ఇక్కడ అద్భుతమైన ప్రేమలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, ఆకలి ఉంది, ఇక్కడ ఆనందం ఉంది, అటుపోతే సింగరేణి కార్మికుల జీవితాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ అన్ని బోల్డ్ అన్ని. దుబాయ్కి ఆడికి వలసపోయిన అవును. వలస కూలీలు ఉన్నారు, అవును. అవేవి కనిపిస్తలేవు. ఇప్పుడు చాలామంది తెలంగాణ సినిమా అని తీసిన చాలామంది కూడా ఎక్కువ మందు తాగడాన్ని ఎక్కువ గ్లోరిఫై చేయడం వల్ల ఈరోజు మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు, లేకపోతే అడిగేవారు కాదు. అది డెఫినెట్లీ కొంతవరకు అయితే తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొంత మిస్యూజ్ చేసినట్టుగానే అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అంటే కొంతమందికి మినహాయింపు ఉంటుంది, అది వేరే విషయం. అవును అవును. నిజంగా కథలో అది ఉంటే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణ స్లాంగ్ పెడితే ఎక్కువ మార్కెట్ జరుగుతుంది, ఎక్కువ మంది చూస్తున్నారు, ఎక్కువ మందికి వెళ్తుంది అన్న ఆ ధ్యాసలో అవసరం ఉన్నా లేకపోయినా తెలంగాణ స్లాంగ్ తీసుకొచ్చి హీరోకి అదే ఎప్పుడైతే తెలంగాణ అనేది మార్కెట్ వస్తుంది అవును అయినప్పుడు కొన్ని ఇలాంటి ప్రకంపనలు ఉంటాయి. అవును అవును. కానీ ఎస్పెషల్లీ సార్ అవసరం లేకున్నా పెట్టకపోయినా అది ఓన్లీ ఆ సినిమాకి వచ్చే నష్టం. కానీ కథకు అవసరం లేకున్నా కూడా నువ్వు తాగుడు సీన్లు పెట్టి ఆ తాగుడు సీన్లో వాళ్ళ మాటలు పెట్టి వాళ్ళ తిట్లు పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే మిగతా సొసైటీకి వచ్చే నష్టం, తెలంగాణ సొసైటీకి. అట్లా మీరు ఏమైనా స్ట్రిక్ట్ రూల్స్ ఏమైనా పాటిస్తుంటారంటే నా సినిమాల్లో ఇలాంటి తాగుడు ఉండకూడదు? అట్లేం లేదు. కథకు అవసరం కథలో తాగే సీన్ ఉంటే నేను మాత్రం తాగే సీన్ రాయకుండా ఉండాలి. ఇప్పుడు నేను రాస్తున్న సినిమా అది ఒక నోమాడిక్ ఫ్యామిలీ సినిమా, ఏది సంచార జాతి వాళ్ళ జీవితం. వాళ్ళు తాగుతారు, అంటే ఎక్సెంట్రిక్ క్యారెక్టర్లు ఉంటాయి ఇంట్లో, కోపం వస్తే అందరు ఒకేలాగా ఉంటారు. ఓకే, సో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, పండి దొర్లుతారు. జీవితంలో ఉంది అది, లేని దాన్ని తీసుకొచ్చి చేయలేం కదా. సో నేను అనేది ఏంటంటే కథకి అవసరం లేనప్పుడు అది పెట్టడం అనేది కొంచెం అది అతిశయోక్తి లాగా అనిపిస్తుంది. ట్రైలర్లో నేను ఒక డైలాగు, ఆ సీక్వెన్స్ చాలా పెద్ద సీక్వెన్స్ సినిమాలో మీరు చూపించబోయే సీక్వెన్సెస్ ఏంటంటే కడుపు అయితే పెళ్లి ఈజీగా చేసేస్తారు ఇంట్లో వాళ్ళు అన్నది ఒక టీనేజ్ పిల్లలకి అదొక దురభిప్రాయం. అలాంటి ఒక దురభిప్రాయం ఒకటి ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని ఒక సినిమా చేయాలి, ఒక దాంట్లో ఒక సీక్వెన్స్ పెట్టాలి. అదే కాదు సినిమా, అది కాదు కానీ ఆ దురభిప్రాయం ఇంకా ఉందంటారా? అంటే టీనేజ్ అబ్బాయికి అమ్మాయికి మధ్య ఇప్పుడైతే లేదు, ఇప్పుడున్న పరిస్థితి గురించి తర్వాత మాట్లాడదాం. ఇది 2007లో వచ్చిన సినిమా. జనరల్గా ఎట్లా అంటే వీధిని అలాంటి ఒక జంట ఉంటుంది సార్. ఎందుకంటే చాలా మందికి మనం చూస్తుంటాం, వాళ్ళు ఏదో అమ్మాయి అబ్బాయి అనుకోకుండా ఫిజికల్గా కలిశారు, ప్రెగ్నెంట్ అయింది, తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసినాయి, ఊరికి ఒకటి ఉంటుంది, చాలా వరకు ఉంటాయి. మా ఊర్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ చాలా వరకు ఉంటాయి. అంటే వాళ్ళ అపరిపక్వత, వాళ్ళ వయస్సు, ఆ ఇమెచ్యూర్నెస్ అనేది చూపించడం కోసం చేసింది. సినిమాలో కూడా ఒకడికి ఇట్లనే పెళ్లి చేస్తారు, వీళ్ళ ఫ్రెండ్కే, హీరో హీరోయిన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడికి ఇట్లనే అమ్మాయిని కడుపు చేస్తే తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేస్తారు అనమాట.
సో కడుపు అందుకనే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కడుపైన అమ్మాయిని చేసుకుంటున్నాడా లేకపోతే కడుపు చేసి చేసుకుంటున్నాడా అడుగుతాను. ఆహా. ఉమ్. సో అది ఒక అదే సార్. అదే ఇంకా అలాంటి ఇప్పుడు అలాంటివి ఇప్పుడు ఉన్నాయా అని అడుగుతున్నారు. అడుగుతున్నా. సరే, ఇప్పుడు లేవు కదా, సరే, ఇప్పుడు ఇప్పుడు చాలా మెచ్యూర్ సార్, అయ్యారు. ఇప్పుడు జంజీలో జంజీ ఎలా ఉందంటే సార్, ఇంతకు ముందు అంటే ఇప్పుడు మేము అంటే నేను 80 90 మధ్యలో నా చైల్డ్హుడ్ ఓకే, అంటే 90s 80s కిడ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ముందు ఏం చేయకుండా ఇప్పుడున్న ట్రెండ్ అనమాట. ముందు ఏం చేయడానికి ఉండదు కదా, పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు తొందరగా ఆ జీవితంలోకి వెళ్ళిపోయి అందరు చాలామంది తర్వాత రిలాక్స్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అవును. సెక్సువాలిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, డిఫరెంట్ రిలేషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సిచ్యువేషన్షిప్ అని లేకపోతే ఇంకా ఇలా రకరకాల పేర్లు ఏవో అవును. వచ్చినాయి. అవును. కానీ జెన్జీ ఏంటంటే ముందు చేసేసి ఫిక్స్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఒకరే అనుకొని ఫిక్స్ అయ్యి ఆ ఒకరితోనే జీవితం అంతా అవును. ఉండి ఉమ్. పిల్లలయ్యి అదైన తర్వాత ఒక 40కి 38 40కి వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇంకొక బాయ్ ఫ్రెండ్ని లేకపోతే ఇంకొక గర్ల్ ఫ్రెండ్ని ఇట్లాంటి సెటప్లు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది అది. ఉమ్. ఓకే, వీళ్ళేమో జెన్జీ వీళ్ళందరూ ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీకే స్టార్ట్ డిఫరెంట్ బాయ్ ఫ్రెండ్, ఇంటర్లో బాయ్ ఫ్రెండ్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఒకటి, తర్వాత ఇంకొకరు, ఇట్లా 4-5 మారిపోతున్నారు. ఒక్కొక్కరు కొంతమందికి ½ డజన్. దెన్ ఫిక్స్ అవుతున్నారు ఎంత కాదు ఓన్లీ 1 పర్సన్ అని ఫిక్స్ అయితే కరెక్ట్గా ఉంటారు మళ్ళీ అనమాట. దిస్ ఈస్ ద ట్రెండ్. కనీసం జంజీ కిడ్స్ కి లవ్ విషయంలో ఒక అభిప్రాయం ఉందంటారా? ప్రేమ విషయంలో ఎంతమందిని మార్చిన సార్ ఇప్పటి వరకు ఉన్న జనరేషన్ అన్నికంటే దిస్ ఈస్ ద బెస్ట్ జనరేషన్. అవునా? బెస్ట్ జనరేషన్. ఎందుకు? ఎందుకంటే క్లారిటీ థాట్, క్లియర్ థాట్. ఇంతకుముందు సెక్సువాలిటీ మీద అనేకమైన అపోహలు, ఆడపిల్లల మీద చాలా అన్యాయంగా రకరకాలుగా. ఇప్పుడు మగాడైతే ఎటన్నా పోవచ్చు, ఏమన్నా తిరగచ్చు, ఆ అడ్వాంటేజ్ మనకుంటాయి. కానీ వాళ్ళు ఏదన్నా అట్లా చూస్తే అమ్మని అమ్మ అది పెద్ద అది లపాకి ఈపాకి ఎవడు ఈ పదాలన్నీ క్రియేట్ చేసింది డెఫినెట్లీ మగాళ్ళే కదా. మగాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు లిబరేషన్ వచ్చింది. క్లియర్ థాట్తో ఉన్నారు సార్ అందరూ. అసలు బాయ్ ఫ్రెండ్ అయినా కూడా చాలా క్లారిటీ. ఎందుకంటే క్యాస్ట్ ఒకటి ఉంది కదా, మళ్ళీ అది ఎక్కడ పోవట్లేదు. క్యాస్ట్ విషయంలో ఇంకా క్లారిటీతో వచ్చారు ఇప్పుడు. ఎలాంటి క్లారిటీ? ఎలాంటి క్లారిటీ అంటే వాళ్ళు ఫిక్స్ అనమాట. ఈ క్యాస్ట్ వాళ్ళని ప్రేమించాలి. క్యాస్ట్ అయితే క్యాస్ట్, క్లాస్ అయితే క్లాస్, కానీ క్లియర్. నువ్వు బాయ్ ఫ్రెండ్ మెటీరియలే, నీ పెళ్లికి వెళ్ళేంత సీన్ లేదు. సో కొన్ని రోజులు అట్లా ఉందాము, తర్వాత సంగతి తర్వాత అని ఫిక్స్ అవుతున్నారు. సిచ్యువేషన్షిప్ అది, సిచ్యువేషన్షిప్ కావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ కావచ్చు, మ్యూచువల్ కావచ్చు, వాట్ ఎవర్, అంతే. అలా ఫిక్స్ అవుతున్నారు. ఫిక్స్ అయ్యి ఇంకోటి పేరెంట్స్ ని కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ముందే ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి వీళ్ళ డిసిషన్స్, వీళ్ళు వేసే అడుగులు ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. సరే, ఎలాంటి జెన్జీ కిడ్స్ ఉన్న ఈ జనరేషన్లో ఒక అమ్మాయి చెప్పులు ఒక అబ్బాయి తొడుక్కొని ఒక భావావేశం వ్యక్తపరిచే సన్నివేశం మీ సినిమాలో ఉంది. అది ఎంతవరకు ఈ జనరేషన్ కనెక్ట్ అవుతున్నారు సార్? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు కూడా ప్రేమిస్తే గట్టిగా ఉంటుంది సార్. ఇక్కడ మరి ఇలా క్లియర్ థాట్ ఉంది. అలానే ఎవరు కూడా వాళ్ళ శరీరాన్ని లేకపోతే వాళ్ళ మనసును ఎవరు కలుషితం చేసుకోవడానికి కాదు. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ విషయంలో కానీ వాళ్ళ భావావేశ విషయంలో కానీ తేడా ఏమి ఉండదు. ఒక మనిషిని వాళ్ళు ఇష్టపడితే మంచిగా మనస్ఫూర్తిగా ఇష్టపడటము అంతా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు జెన్జీ అలా ఉన్నారు అని అంటే ఇవన్నీ ఇష్టమని కాదు, సున్నితమైన విషయాలకి స్పందించే గుణం కావచ్చు, అవన్నీ ఉంటాయి. అవి ఎప్పుడు పోవు సార్. మానవ సంబంధాలు ఉన్నంత కాలం అవి ఎప్పుడు ఉంటాయి. అవి డెఫినెట్లీ వాళ్ళు ప్రేమ అవన్నీ డెఫినెట్లీ ఉంటాయి. కానీ ఏంటంటే దట్ రిలేషన్షిప్, ఇంకొక బాయ్ ఇంకొక అమ్మాయి వాళ్ళ లైఫ్లోకి వీళ్ళు రావటం, వీళ్ళు వెళ్ళటం అనేది ఏంటంటే అంతకుముందు చాలా పెద్ద విషయం. సెక్సువాలిటీ కావచ్చు లేకపోతే ఇంకేది, ఇప్పుడు అలా. సో నేనేమంటా అంటే వీటికి ఎప్పుడు కూడా రెలవెన్స్ ఉంటుంది. లవ్ ఎప్పుడు రెలవెన్స్ ఉంటుంది సార్, ఆల్వేస్ రెలవెన్స్ ఉంటుంది. ఎందుకు లేకపోతే రోమియో జూలియట్ ఎవరెవరి పేర్లు వింటుంటాం, ఇప్పటికి అప్పుడెప్పుడు షేక్స్పియర్ రాసిన పాత్రలు కావచ్చు, ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ప్రేమలో ఉండే అది
మిమ్మల్ని కదిలించిన ప్రేమ కథలు ఏమండి? ప్రేమ చిత్రాలు ఏంటి? మిమ్మల్ని కదిలించిన లవ్ స్టోరీస్ లవ్ స్టోరీసా సార్? నాకు 7G బృందావన్ గారిని అంటే చాలా ఇష్టం. ఆ క్లైమాక్స్ లో పిండేస్తాడు వాడు. నాకు ఎందుకో తెలియదు. ఉమ్, అసమర్థుడి జీవయాత్ర పుస్తకం ఇష్టం. ఉమ్, ఈ రెండు బాగా ఇష్టం. ఉమ్, అసమర్థుడి జీవయాత్ర కంటే చాలా మంచి పుస్తకాలు వచ్చి ఉన్నాయి. ఉంటే ఉండొచ్చు. ఉమ్, ఉమ్, కానీ నేను నా క్రియేటివ్ బ్రెయిన్ ఎవాల్వ్ అవుతున్న టైంలో అప్పుడే కదా కొంచెం టీనేజ్లో ఇట్లా తెలుస్తుంది అంతా. అప్పుడు చదవడం వల్ల ఏమో ఒక ఫస్ట్ లవ్ లాగా అసమర్థ జీవయాత్ర. మీరు నమ్మని నమ్మకపోండి, ఇప్పటికి కూడా ఏదైనా సీన్ తడితే అసమర్థ జీవయాత్ర నవల మొత్తం చదవను, కానీ ఆ శ్మశానం సీను, ఆ రామయ్య తాత ఉత్తరం, ఇట్లాంటివి కొన్ని చదువుతూ ఉంటాను నేను. ఉమ్. మీరు ఫస్ట్ సినిమాలో కూడా కొంచెం అది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉంటుంది. ఉమ్, ఈవెన్ 7G బృందావన్ కాలనీ కూడా చూస్తా, ఉమ్, ఎట్లా డీల్ చేసాడు. సిల్వరాగం అన్నట్టు నాకు బాగా ఇష్టం ఉండేది, ఉమ్, చాలా బాగా ఇష్టం ఉండేది. ఉమ్, నేను నమ్ముతున్నాను ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ 7G బృందావన్ కాలనీ ప్రేమిస్తే ఇట్లా అవుతుందని అనిపిస్తుంది నాకు. ఉమ్. అంటే Guarantee. క్లైమాక్స్ ప్రేమ కథల్లో అంటే ఏంటంటే ఓన్లీ క్లైమాక్స్ అని కాదు, అంటే క్లైమాక్స్ కు దారి తీసిన పరిస్థితులు. కథనం. అవును. ఉమ్, సినిమాని నెరేటివ్ ని మనం క్లైమాక్స్ వరకు తీసుకెళ్ళినాం కదా, ఉమ్, ఆ తీసుకెళ్లిన విధానం. ఉమ్. ఎందుకంటే ప్రాపర్ గా మనం మీరు కనెక్ట్ అవ్వకపోతే అక్కడి వరకు రాలేరు అవును, కదా. అవును, అవును. సో అట్లా ఇప్పుడు మీరు అన్నట్టు గోపీచంద్ గారి అసమర్థన జీవయాత్ర అది సినిమాగా రాలేదంటారా? తీయలేమంటారా? అలాంటి కథలు, అలాంటి నవల్లో. తీయొచ్చు. ఉమ్, దానికి కొంత సెగ్మెంట్ కొంతమంది మాత్రమే దాన్ని బాగా పడతారు. అంటే నచ్చుతుంది, అది తీస్తే చాలా మందికి నచ్చుతుంది. బట్ అది సరిపోదు మనకి. ఉమ్, ఆ, ఎక్కువ మందికి నచ్చాలి కదా, ఎందుకంటే ఉమ్, ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్ అవును. స్టోరీని డిసైడ్ చేస్తుంటారు. సీతారామరావు లాంటి క్యారెక్టర్ పోషించగలిగే హీరో ఉన్నారంటారా? అంటే ఉన్నది కదా సార్, చేయొచ్చు. చేయొచ్చు. అంటే యాక్చువల్లీ మన తెలుగు హీరోలు కూడా అందరూ మంచి ఆర్టిస్టులే కదా సార్. అవును. ఉమ్, అందరు మంచి ఆర్టిస్టులే, అసలు యాక్టింగ్ రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉమ్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇమేజ్కి సెట్ అయ్యేలాగా ఉంటే వాళ్ళు చేస్తారు. ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత అలాంటి ప్రయోగాత్మకంగా చేయొచ్చు కదా. చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు మనకి ఇందాక అన్నట్టుగా ఇంతకుముందు ఎలా ఉండేదని అంటే పెట్టుబడి కథను నిర్ణయించేది. ఉమ్, ఓటీటీ వచ్చిన తర్వాత కథ పెట్టుబడిని నిర్ణయిస్తుంది. ఉమ్. లేకపోతే పెట్టుబడి నా దగ్గర ఎక్కడ, నేను సినిమా తీయడానికి చెప్పండి. అవును, అవును, నా దగ్గర ఒక కథ ఉంది కాబట్టి నాకు పెట్టుబడి దొరికింది, అవును, నేను డిసైడ్ చేశా. అవును. సో అది పెరిగింది. స్ట్రీమింగ్ ఏరాలో అది ఇంకా అది బాగా పెరగటం వల్ల ఇప్పుడు అందుకనే మీరు చూడండి, సినిమా చూసే జనాలకి సినిమా తీసే వాళ్ళకంటే ఎక్కువ ఫిలిం లిటరసీ ఉంది. అవును. ఫిలిం లిటరసీ పెరిగిపోయింది. ఇప్పుడు రకరకాల కథల్ని వాళ్ళు చూస్తున్నారు. ఇటలీ సినిమా చూస్తున్నారు, ఎక్కడెక్కడో సిరీస్లో మనం చూడనివి. ఉమ్, యాపిల్ టీవీలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మంచి మంచి సిరీస్ క్వాలిటీగా. ఉమ్, అవన్నీ చూసి చెప్తున్నారు. ఎవరు అది? ఇంటర్మీడియట్ పిల్లలు, గ్రాడ్యుయేషన్ పిల్లలు తీస్తున్నారు కూడా. వాళ్ళు చిన్న చిన్న కెమెరాలతో సినిమాలు ఇప్పుడు అరచేతుల్లోకి అంతా ఎవ్రీథింగ్, ఎడిటింగ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు కదా. అవును, అవును. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయాలంటే స్టూడియోకి వెళ్ళాలి, ఇలాంటి స్టూడియోకి. ఇప్పుడు ఫోన్లో చేయొచ్చు కదా. అవును. అన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. సో AI వచ్చింది. ఏఐ వచ్చింది, యాక్సెసిబిలిటీ పెరిగింది, ఉమ్, ఫిలిం లిటరసీ పెరిగింది. అవును. తీస్తున్నారు. ఇంకా కొంచెం వాతావరణం ఇంకా కొంచెం మార్పు జరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మీరు చదివిన పుస్తకం ఈ సినిమాకి వస్తే బాగుంటుంది, సినిమాకి వచ్చే లక్షణాలు ఈ పుస్తకంలో ఉన్నాయి అనిపించింది ఎప్పుడైనా? మీరు ఎన్నేళ్ల కాలంలో చదివిన పుస్తకాలు కానివ్వండి. అంటే నేను ఇప్పుడు చేస్తున్నది ఒకటి, ఉమ్, పెద్దింటి అశోక్ కుమార్ గారి నవల. ఓకే. అది మంచి సినిమాగా అయ్యాను. కేశవరెడ్డి నవలలు చాలా ఇష్టం అండి. ఉమ్, నేను అవి రైట్స్ తీసుకుంటున్నాను. అతను అడవిని జయించాడు, అతనాన్ని జయించడం వేరే ఎవరో తీసుకున్నారండి. తీసేసుకున్నారు. ఇంకా ఒక 2 నవలలు ఉన్నాయి. 2 నవలలు కలిపితే మంచి కథ అవుతుంది, ఉమ్, చాలా పెద్ద అది అవుతుంది. సో భవిష్యత్తులో అది చేయాలి. ఇంకోటి అంటరాని వసంతం కూడా చాలా ఇష్టం నాకు, ఉమ్, కళ్యాణ్ రావు గారు రాసింది. అవును. చాలా మంచి సిరీస్ అవుతుంది అది. ఉమ్. మీరు వెయిటర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారా? మరి లేదు సార్, అది ఎందుకు బయటకు వచ్చింది అలాగా? అంటే చేశా సార్. ఇప్పుడు ఏమైందంటే ఆయన దగ్గర వర్క్ చేసే ఒక అతను
ఏంటంటే ఆయన లేడు ఒక 15 రోజులు. సో నేను అప్పటికే వేటూరు గారికి కొంచెం పరిచయం. ఒక సాంగ్ విషయంలో ఎప్పుడో కలిసామనమాట. ఈ మీ సినిమా కోసమా? వేరే వాళ్ళ సినిమా కోసం Hmm. ఏంటి కలిసా. ఉమ్, కలిసినప్పుడు ఆయన చెప్తుంటే నేను రాసా. ఉమ్. ఆయన ఏంటంటే నోటితో చెప్తుంటారు ఆయన. నోటితో చెప్తుంటాను. అవును. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఒకరోజు వెళ్ళా నేను. ఉమ్, రాసినప్పుడు నాకు చూశాడు. తప్పులు లేకుండా రాస్తున్నావా, ఏ ఊరు మీది, ఏం చదువుకున్నావు అని అడిగాడు. దట్ స్మాల్ ఇంటరాక్షన్ అంతే. ఉమ్. జనరల్గా ఏంటంటే తెలంగాణ వాళ్ళు అచ్చు తప్పులు ఎక్కువ ఉంటాయి. అవునా? ఉమ్. ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం అంటే మేము చెప్పే అదే ఇప్పుడు వాడుకలో ఉన్న భాష వేరు కదా. వాడగలను. ఇప్పుడు భావం ఉంటుంది, ఉమ్, భావం ఉంటుంది. ఉమ్. ఎక్కువ భావం అని రాస్తాం. అవును అవును భావం వస్తుండే అవును. కొన్ని. ఉమ్, బాగా చదువుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఉమ్. అయితే ఆయన అన్నాడు, అరే ఒత్తులు లేకుండా అంటే అచ్చు తప్పులు లేకుండా బాగా రాశావు అది ఇది అని అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత సార్ అడిగాడు అన్నాడు. ఆ రోజు ఒక అబ్బాయి వచ్చాడు కదా, చిన్న పిల్లగాడు వచ్చి, నేను అప్పుడు చాలా చిన్న, ఎంత ఏజ్ మీద అప్పుడు? 19 years. ఉమ్, 19 years. ఉమ్, అయితే ఆ అబ్బాయి వచ్చిండు కదా, ఆ అబ్బాయిని ఖాళీగా ఉంటాడు వస్తాడు అంటే నేను అప్పుడు ఒక 10 రోజులు వెళ్ళాను అనమాట. ఉమ్. ఎన్ని పాటలు రాస్తుంటారు ఈ 10 రోజుల్లో ఆయన చెప్తుంటే? వ్యాసాలు రాశాను. వ్యాసాలు రాస్తారు. పాటలు 1-2 శేఖర్ కమల అనుకుంటా, ఉమ్. శేఖర్ కమల సార్వి ఉమ్, వ్యాసాలు రాశా. అప్పుడే తనకి మనకి తెలుగుని ప్రాచీన భాష చేయాలని ఆయన అవును కొంచెం ఆయన కొంత రాశాడు, గట్టిగా. కొన్ని వ్యాసాలు రాశాడు. అవును. వ్యాసాలు రాశాడు. అతనికి ఒకసారి డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ వచ్చినప్పుడు కూడా ఏదో రాశాము. ఉమ్, తర్వాత ఫస్ట్ టైం తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారనే విషయం ఆయన వ్యాసంలో తెలిసింది. ఉమ్, మనది అజంతా భాష అని తెలిసింది. ఉమ్, వాయమ్మ ఇంత ఉన్నదా. చాలా పుస్తకాలు ఇచ్చాడు. ఉమ్. కొంతకాలానికే ఇమ్మీడియట్లీ కొన్ని రోజులకే చనిపోయారు తను. అవును. నేను అప్పుడు పోయం రాశాను. ఉమ్. ఆంధ్రజ్యోతి వివిధ పేజీలు పబ్లిష్ అయ్యింది. గుర్తుందా ఆయన మీకు మీద అది? ఆ? గుర్తుందా? ఆ, ఉంటుంది. ఉమ్, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు రాసే కవి అంటే వ్యక్తుల అదే. మీద రాసే ఎప్పుడు నేను రాయను సార్. అసలు. ఉమ్, ఉమ్, ఎప్పుడు రాయలేదు. ఉమ్, నేను ఒక వ్యక్తి మీద రాశాను అని అంటే ఉమ్, ఓన్లీ వేటూరు గారి మీద రాశాను. ఉమ్. గుర్తుందా అదేమన్నా? 4 వాక్యాలు ఏమైనా పంచుకుంటారా? అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకలాగా వస్తుంది. అవును ఆపోజిట్ ఉన్న వాళ్ళని బట్టి అవును. వస్తుంది సార్. సంభాషణ కదండి. నేను మాట్లాడితే మీరు మాట్లాడతారు అంతే. ఉమ్. నాకు వేటూరు గారిని బాగా ఇష్టం. నాకు అదే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కొంత కొంత తప్పు ప్రచారం కూడా తన మీద చేశారు. అవును అవును. మొత్తం చదవను. ఓకే. ఎందుకంటే మీకు సార్, ఇష్టమైన 4 వాక్యాలు చదవండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ. ఒక వ్యక్తి మీద రాసింది కదా, ఆ. ఎక్కువ గ్లోరిఫై చేసి మీ- ఆ ఎక్కడో టైంలో ఉన్న ఎమోషన్. మీకు నచ్చిన 4 వాక్యాలు చదవండి. దాంట్లో 4 వాక్యాలు. బతుక్కి ఓ అర్థం లేదు, మనం ఇచ్చే వరకు దాని బతుకంతే. ఏడవటానికి అది 100 కారణాలను చూపిస్తే నవ్వటానికి దానికి మనం 1000 కారణాలను చూపిస్తాం. అయినా మనం అప్పుడప్పుడు చచ్చిపోతూనే ఉంటాం. చివరిసారి చచ్చిపోయేప్పుడు మాత్రం మన చావుని చూసుకోలేం. సరే, మనలాంటి వాడి గురించి కాకుండా ఇప్పుడు ఒక నిజమైన మనిషి గురించి మాట్లాడుకుందాం. ఇక నుంచి కవిత్వం start ఇక నుంచి వేటూరు గారి యొక్క మీద అంటే అక్కడ నుంచి ఎలా ఉంటుంది. అతని పాటల్లో ఒదగడానికి పదాల మధ్య ముష్టి యుద్ధాలు జరిగేవి. ఇప్పుడు యుద్ధం లేదు, యుద్ధ భూమి లేదు. పిట్టలతో పాటు వెళ్ళిపోయాడు ప్రశాంతంగా. నా చర్మం లోపలి మాంసం, నరాలు, నెత్తురు, నా చేతివేళ్ళు పాకుతూ అటువైపే వెళ్తున్నాయి. అతన్ని అందుకోవటానికి తహతహలాడుతూ ఉప్పు నీళ్లు తాగటం అలవాటే గాని ఉన్న 2 కళ్ళల్లో నుంచి పేరు తెలియని నదులెన్నో ప్రవహిస్తూ ఉంటే ఎక్కడను వెతికిన సముద్రాలని. సూపర్. అది నాకు పంపించండి, సరే. దాచుకుంటా. సరే. ఇలాగ ఒక వ్యక్తిని, ఒక కవిని ఎక్కువగా ఆరాధించారంటే ఎవరిని ఆరాధించారు? నేను కొంచెం ఇండిపెండెంట్ పోయిట్ యాక్చువల్లీ. అవును. నన్ను అంటే శివసాగర్ కవిత్వం చాలా అవును. ఇష్టం. కలేకూరి ప్రసాద్ గారి కవిత్వం చాలా ఇష్టం. శివారెడ్డి ఇష్టం. ఈ నాకు ఐడెంటిటీ పాలిటిక్స్ టైమ్స్లో వచ్చిన కవిత్వం నాకు చాలా ఇష్టం. ఉమ్, దిగంబర కవులది ఇష్టం. ఉమ్. నాకు ఒక రోల్ మోడల్, రోల్ పోయిట్, ఇట్లా రోల్ మోడల్ లేరు. అంటారు కదా, అట్లా లేరు నాకు ఎవరు. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడానికి ఏదో ఒక వాక్యం మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఆ వాక్యం మనసులోకి జ్ఞప్తికి రాగానే ఒక ఉత్సాహం, కొత్తగా లోపల నుంచి ఒక ఉత్సాహం తన్నుకొస్తుంది. మీ దైనందిన జీవితం ఇంకొంచెం వేగవంతంగా నడవడానికి అది ప్రేరణగా ఉపయోగపడుతుంది కదా. అలాంటి వాక్యం ఏంటి మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి?
అంటే సార్ అది డిపెండ్స్ ఆన్ మూడ్ సార్. Mood. ఒక్కోసారి ఒక్కొక్కలాగా. ఉమ్, నాకు గోరెట్ ఇంకా అంటే చాలా ఇష్టం. ఉమ్, ఆయన గద్దర్ పాటలు కూడా ఇష్టం ఉండేది. ఉమ్, ఎర్లీ స్టేజ్ అవి వింటా నేను అప్పుడు. ఉమ్, ఎక్కువ గోరెటివి వింటా. చాలా ఒక మంచి అది వస్తుంది. ఉమ్, అంటే మళ్ళీ పొలిటికల్ సాంగ్స్ కాదు. తను తుమ్మ చెట్టు మీద రాశాడు, వెన్నెల మీద రాశాడు, కొంగ మీద రాశాడు, వాన మీద రాశాడు, చెరువు మీద రాశాడు. ఇవి వింటా ఇష్టం, చాలా ఇష్టం. నాకు తర్వాత మిత్ర విమలక్క వాళ్ళ హస్బెండ్ అమరన్న అని ఉంటారు, చాలా గొప్ప పోయిట్ ఆయన. ఆయన పాటలు కూడా నేను వింటుంటాను. ఎక్స్ట్రాడినరీ పోయిట్, ఎక్స్ట్రీమ్లీ. ఆయన ఏంటంటే బయటికి రారు కదా వాళ్ళు. ఉమ్. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పోయిట్. మీరు కూడా కవిత్వం తరచుగా రాస్తుంటారు. అంటే ఎప్పుడన్నా నేను బాగా ఎమోషనల్ అయినప్పుడు రాస్తా. అదే కదా ఆయుధం, అదే కదా. అంటే నా మెయిన్ ఎక్స్ప్రెషన్ సినిమా కదా సార్. అవును. ఏదైనా ఆలోచన వస్తే సినిమాలోకి పెట్టడానికి ట్రై చేస్తాం. ఉమ్, సినిమా ప్లాట్ఫామ్ దీనికి చిన్నది అన్నప్పుడు పోయిటరీలోకి తీసుకొస్తాను. ఉమ్. అది నిజమే మీరు అన్నట్టు. సినిమా ప్లాట్ఫామ్ అన్నది పోయిటరీకి చాలా చిన్నది. చిన్నది. ఎందుకంటే అన్ని మనం పెట్టలేము, అన్ని ఇరికించలేము, అన్ని చెప్పలేము. Exactly. అదే ఒక వివిధలో ఒక పేజీ ఇచ్చారు అనుకోండి, మీకు మీరు ఎంతైనా చెప్పగలరు దాంట్లో. ఎగ్జాక్ట్లీ. నేను వివిధకి ఎప్పుడు పంపినా కూడా నాకు 2 వారాల్లో వేసేస్తారు. ఎందుకంటే నన్ను మొదటి నుంచి ఎంకరేజ్ చేసింది కూడా వాళ్ళే, కే శ్రీనివాస్ గారు. సో నా ఫస్ట్ పోయం అక్కడే పబ్లిష్ అయింది. ఇందాక పోయిట్స్లో హెచ్ఆర్కే గారు చాలా అవును, ఇష్టం. ఎక్స్ట్రీమ్లీ చాలా ఇష్టం. ఇందులో ఈ సినిమాకి సంబంధించి రైటర్గా మీరు ఏమైనా మీ చేయూత ఏమైనా ఉందా? రైటర్గా ఏం లేదు సార్, Hmm. మొత్తం సాయిల్ కాంపాటే రాసుకున్నాడు. అవును. ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేను ప్రొడ్యూసర్గా ఆ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం మంచి చెడులు అన్ని చెక్ చేసుకుంటాం అంతే. మామూలుగా షో రన్నర్, ప్రొడ్యూసర్ ఇలాంటి మాటలు వింటున్నప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, మీ దగ్గర ఉన్న కొన్ని కథల్లో ఒక కథ మీ రైటర్కి ఇచ్చి దాన్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటారు కదా. కరెక్ట్. కానీ ఫస్ట్ టైం నేను ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి సినిమా చేస్తూ మీ శిష్యుని ఎంకరేజ్ చేస్తూ అతని కథని, అతని స్క్రీన్ ప్లేని, అతని రచనా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సార్ ఇప్పుడు ఆయన చెప్పిన కథ అంత బాగుంది సార్, ఇన్స్పైర్ చేసి. నేను ఎప్పుడు వాడిని డిస్టర్బ్ చేయలే రైటింగ్ సైడ్, ఎందుకంటే నాకు దగ్గరగా ఉంటుంది, అది సేమ్ ఉంటుంది, ఇంచుమించుగా ఆలోచన దగ్గరగా ఉంటుంది, ఒకే మీటర్లో ఉంటుంది, ఒకే మీటర్లో ఉంటుంది. కాబట్టి తను ఏం చెప్పినా నాకు నచ్చేది. నేను ఏదన్నా కరెక్షన్స్ చెప్తే తనకు నచ్చేది. అట్లా నేను కరెక్షన్స్ చెప్పిన అవి ఉన్నాయి సార్. సినిమా అంటే ఓ 4-5 బ్రెయిన్లు ఉంటేనే సినిమా అవుతుంది సార్, అవ్వదు లేదంటే. ప్రొడ్యూసర్ ఉంటారు, ఈటీవీ విన్ ఉంటుంది, వాళ్ళ వైపు నుంచి టీం ఉంటుంది, నా వైపు నుంచి కూడా ఒక 2-3 రైటర్స్ టీం ఉంటారు, డైరెక్టర్ వైపు నుంచి 2-3, అందరూ కలిసి పనిచేస్తేనే ఒక కలెక్టివ్ వర్క్. అవును. కానీ ఎక్స్ప్రెషన్ ఎవరిది అనేది ఇంపార్టెంట్, అవును, సోల్ ఎవరిది అనేది ఇంపార్టెంట్, ఎవరి మనసులో నుంచి ఆ కథ వచ్చింది అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ డైరెక్టర్, దట్ ఈస్ ద రైటర్. ఇది కేవలం ఓటీటీకి అనుకున్నారండి, లేదంటే థియేటర్ ముందే ఫిక్స్ అయ్యారా? ముందు నుంచే థియేటర్. ఈ మధ్య బాగా వస్తే థియేటర్లో చేద్దామా అట్లా ఇట్లా లేదా? థియేటర్లే అంతే ఫిక్స్ అయిపోయారు ముందే. ఫిక్స్. ఈ మధ్య ఈటీవీ విన్ నుంచి వచ్చిన లిటిల్ హార్ట్స్ చాలా పెద్ద హిట్ అయింది. అవును సార్, అవును. అసలు ఊహించినంత పెద్ద కరెక్ట్ రెవెన్యూ తెచ్చిపెట్టింది. పైగా ఈటీవీ విన్ అనే సంస్థకి అదొక బ్రాండ్ అంబాసిడర్ లో మారింది. అంటే ఆల్రెడీ ఈటీవీ అనేది ఉంది కానీ ఇంత పెద్ద హిట్ చూడలేదు. బ్రాండ్ ఉంది. ఈటీవీ విన్ కి బ్రాండ్ ఇప్పుడు వచ్చింది. అవును, 90s తో సార్ ఫస్ట్. అవును. అంటే 90s అంటే సాయి, నితిన్ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ వచ్చారో మొత్తము చేంజ్. అసలు అంతకుముందు సార్ మీరు నమ్మకండి, ఈటీవీ విన్ అనేది వీళ్ళ ద్వారా నాకు తెలిసింది. ఉంది అని ఎప్పుడు నేను చూడలేదు, సబ్స్క్రిప్షన్ తీసుకోలే. అవును. 90s అంటే 90s టీంతో కూడా నాకు దగ్గర అసోసియేషన్ ఉంది. దాని డైరెక్టర్ అందరు నాకు బాగా తెలుసు. కానీ 90s తోనే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను అందరు. ఇప్పుడు ఈటీవీ విన్ ఒక సినిమా చేశారు. ఫ్యూచర్లో మీ కొలాబరేషన్ ఇలాగే ముందుకెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్లీ సార్. కాకపోతే నేను ఇంకొక సినిమా అయితే చేయమంటున్నారు ఈటీవీ విన్కి. అంటే నాతో కంఫర్ట్ కదా సార్. అవును. ఎట్లుంటుంది అంటే సార్, ఇప్పుడు డబ్బులు వాళ్ళే ఇస్తారు, కొంత మనం సెట్ చేసుకోవాలి వాళ్ళకి నచ్చితే. వాళ్ళకి ఏంటంటే దీన్ని సినిమాని ప్యూర్ బిజినెస్ లా చూసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు సార్.
నేనేమి మీకు బిజినెస్ తెలియదు సినిమాలో. మనం సినిమా దాన్ని ఎట్లా చేసి మనం జేబులో పైసలు పెట్టైనా ఇంకా బాగా తీస్తాం కదా. కాబట్టి బాపినేటి సార్ కానీ సాయి కానీ ఒక ప్రొడ్యూసర్ని అంటే ఒక క్యాపిటలిస్టిక్ బ్రెయిన్ ఉన్న వాళ్ళని కాకుండా సినిమా అంటే ప్యాషన్తో ఉండే క్రియేటివ్ మైండ్. ఆల్రెడీ నాలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు తయారు చేశారు వాళ్ళు. డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్ని చేయడం మొత్తం వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంది కదా, అన్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మార్కెటింగ్ కావాలా, టీమ్స్ రెడీగా ఉంటాయి. ప్రొడక్షన్ కావాలా, టీమ్స్ రెడీగా ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా దే విల్ సపోర్ట్ ఎనీథింగ్ ఎనీ టైం అన్నమాట. అదే తర్వాత చేయబోయే కథలు కూడా రెడీ అయిపోయినాయండి ఈటీవీ కోసం. అంటే ఇంకా ముందు దీని మీద ఉన్నాము. అంటే నేను కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను ఫుల్ కాన్సన్ట్రేషన్, నా ఎనర్జీ అంతా మీ సినిమా మీద పెట్టాలి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ ప్రొడ్యూసర్స్ మనల్ని నమ్మి అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు నేను నా ప్రొడక్షన్ చూసుకోవాలండి, నా ప్రొడ్యూస్ చేయాలండి, రేపు కలుద్దామండి, ఈ రోజు వద్దంటే అది పద్ధతిగా ఉండదు. చిన్న సినిమా అంటే ఓకే. కాబట్టి నా ఎంటైర్ ఎనర్జీ అంతా అంటే నేను ప్రొడక్షన్ హౌస్ అయితే సెట్ చేశాను సార్. దానికి ఒక టీమ్ని, ఒక ఆఫీసు, సెటప్, ఎవ్రీథింగ్ సెట్. నేను లేకున్నా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. నా ఎనర్జీ మాత్రం కంప్లీట్గా క్రియేటివ్ ఎనర్జీ అన్నీ నా డైరెక్షన్ మీదనే పెడతాను. ఇప్పుడు ఈటీవీలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా తీశారు. ప్రొడ్యూసర్గా మీ పని అయిపోయింది. డైరెక్టర్గా మీ పని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ సినిమా ఎప్పుడు రాబోతుంది? సార్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్లో ఉంది సార్. యూవి క్రియేషన్స్, వివేక్ కూచిపుట్ల గారు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఒక 1.5 monthలో హీరోలు కన్ఫర్మ్ అవుతారు. ఒక హీరో కన్ఫర్మ్ అయ్యారు, ఇంకొక హీరో కన్ఫర్మ్ కావాలి. మల్టీ స్టార్. మీరు అన్నట్టు ఆ పెద్దింటి అశోక్ కుమార్ గారి కథతో అంటే బేస్ సార్, బేస్. ఓకే, బేస్. అది బేస్ చేసుకొని కంప్లీట్గా వేరే కథ, సంబంధం ఉండదు. కానీ ఇది అదే విత్తనం, పెద్దింటి అశోక్ కుమార్ గారి విత్తనమే. ఇది మేము వేరే చెట్టు లాగా చేసాం అనమాట. సో అట్లా ఇన్నేళ్ళ ప్రయాణంలో మీరు చేసిన 2 సినిమాలు ఇక మీదట ఇంత పెద్ద లాంగ్ గ్యాప్ లేకుండా తరచూ సినిమాలు చేయాలి. ఎందుకంటే మీలాంటి రైటర్లు, మీలాంటి డైరెక్టర్లు బయటకు వచ్చి చెబితేనే కొత్త కథలు బయటకు వస్తాయి. మాలాంటి వాళ్ళకి కూడా సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ప్రేమ పెరగడానికి అది దోహదం చేస్తుంది. మీ ప్రొడ్యూసర్గా మీరు చేస్తున్న ఈ మొదటి ప్రయత్నం రాజు వెడ్స్ రాంబాయ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మీరు తొందరగా మీ 3వ సినిమా మొదలెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.